వానమామల పీఠాధిపతి మధురకవి శ్రీ శ్రీ పరమహంస వానమామల రామానుజీయ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో చేస్తున్నాము. రేపు లాస్ట్ హోమం 23న పూర్ణాహుతి చేస్తాము. మార్నింగ్ 11 గంటలకల్లా పూర్ణాహుతి చేసిన తర్వాత ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పాల్గొంటారు. అక్కడ నుండి 11:54 ఈ దివ్య విమాన గోపురానికి సంప్రోక్షణ జరిపేసి కుంభాభిషేకం జరిపేసి దాన్ని అన్వేల్ చేస్తారు. అంటే దాన్ని భక్తులకి అందుబాటులోకి వచ్చే విధంగా తీసుకొస్తారు. అక్కడి నుంచి భక్తులు దాన్ని మహాద్వారం నుంచి దర్శించుకొని స్వామివారి దర్శించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ కార్యక్రమంలో ఆహ్వానితులందరినీ కూడా డోనర్స్ని పిలిచాము. ముఖ్యంగా 348 మంది డోనర్స్ ఉన్నారు ఈ విమాన గోపురానికి. బంగారం ఇచ్చిన వాళ్ళు కానివ్వండి, క్యాష్ ఇచ్చిన వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా ఆహ్వానించాం. వాళ్ళందరినీ కూడా సగౌరవంగా సగౌరవంగా చూసుకుంటాం. అదేవిధంగా అందరూ మంత్రివర్యులకి గౌరవ మంత్రివర్యులందరికీ కూడా ఆహ్వాన పత్రికలు పంపాం. అదేవిధంగా జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులందరికీ కూడా ఆహ్వాన పత్రికలు పంపించాము. వారు కూడా పర్సనల్గా కూడా ఫోన్లో కూడా కాల్ చేసి రమ్మని చెప్పాం. ఎంత వివిఐపీలు వచ్చినా సామాన్య భక్తులే ఈ దేవస్థానం బలం. కాబట్టి దయచేసి స్థానికులు, ఈ స్వామివారి భక్తులు ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని దీన్ని విజయవంతం చేయండి. ఈ స్వామివారికి కృపకి పాల్గొనండి, పాటుపడండి అని చెప్తున్నాం. సామాన్య భక్తులకు కూడా జలప్రసాదం అందుబాటులో ఉంచాం. జలప్రసాదం అందుబాటులో లేని కాడ వాటర్ బాటిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అదేవిధంగా రేపు పార్కింగ్ ఫీజు 2 గంటల వరకు ఎక్కడ పార్క్ చేసినా కానీ పార్కింగ్ ఫీజు ఉండదు. పార్కింగ్ ఫీజు కూడా తీసేసాం. అదేవిధంగా బస్సులు 25 బస్సులు పెట్టేసి కింద నుంచి పైకి ప్రతి నిమిషానికి ఒక బస్సు, అర్ధ సెకండ్కి ఒక బస్సు లెక్క పంపిస్తాం వీళ్ళందరినీ పైకి తీసుకురావడం కోసం. ఇట్లా పులిహోర ప్యాకెట్లు కూడా 1,00,000 మందికి అందుబాటులో ఉండే విధంగా 3 ప్లేస్లలో 24 కౌంటర్లు పెట్టాం. 11 గంటల నుంచి వాటిని డిస్ట్రిబ్యూట్ స్టార్ట్ చేస్తాం. సో అన్ని సౌకర్యాలు, శానిటేషన్కి ఇబ్బంది కలగకుండా, టాయిలెట్ ఫెసిలిటీకి ఇబ్బంది కలగకుండా భక్తులందరికీ కూడా ఏర్పాట్లు చేస్తాం. స్థానికులు స్వామివారి భక్తులందరూ కూడా ఈ సువర్ణ విమాన గోపుర మహాకుంభ సంరక్షణలో పాల్గొని స్వామివారి కృపగా పాత్రలు కావాల్సిన కోరుతున్నాం. నారకాయ వీరహణం నృత్తాయ శైలూషం నర్మదేవం హేత్యే ధర్మకారం దిష్టాయ రయపాత్ర నిర్మేగం మనుష్య వికోల వికోలాభ్యాం త్రిస్థినం యోగాయ యోక్తారం క్షేమాయ విమోక్షరోభ్యో దైవరమేషం అవరస్ఫరాయ శంఖధ్వం యుభ్యో జనసంధాయ సాధ్యేభ్యశ్చర్మం నం తన్నో నారసింహ ప్రచోదయాత్ స్వాహా నమస్తే దిగ్భ్యశ్రోత్రం ప్రజాపతయే పరుషం స్వాహా అతిశుక్లమతి కృష్ణం అతికిరీటమతి దుందురం ఆశాయే జామిం మధ్య చతుర్థ దివసే ప్రాతకాలే మధ్యాహ్న ఆరాధనానంతరం సకల దేవతా తుల్యర్థం హవన పరిపూర్ణతా సిద్ధ్యర్థం పూర్ణాహుతి హోమం स्वामिनः
స్వస్తి మంత్రార్థాః సత్యా సవలా సంతి భవంతో మహాంతో గృహ్ణంతో శ్రీమద్భగవతు నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ యంత్రోత్సవ పవిత్రోత్సవ ప్లవోత్సవ ధూపోత్సవ దీపోత్సవ దమనోత్సవ డోలోత్సవ మాలికోత్సవ గరుడోత్సవ రథోత్సవ కృతికోత్సవ వసంతోత్సవాది నిత్య నిత్యాయ నిరవజ్యాయ నిత్య వైభవశాలినే నిత్య వైభవదాత్రే చ శ్రీ నృసింహాయ మంగళ మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయ